హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అమ్మయ్య ఎట్టకేలకు రోజా బయటికి వచ్చి మాట్లాడింది. అమ్మయ్య అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అసలు ఏ పార్టీలో ఉంది, అసలు సినీ ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే పార్టీ మారే ఉద్దేశంలో ఉందా, అటు విజయ్ తలపతి స్టార్ట్ చేస్తున్న కొత్త పార్టీలోకి వెళ్తుందా, ఇలా ఎన్నో డౌట్స్కి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇక నగరికి సంబంధించి ఒక మీటింగ్లో అయితే తను కనిపించి సడన్గా, అంటే ఎవరు ఊహించలేరు అనమాట. అంటే ఓడిపోయిన తర్వాత కూడా మాట్లాడతారా అనే విధంగా చాలామంది అనుకున్నారు. ఇక రోజా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి సంబంధించి అటు ప్రజలే ఓడారని, అటు మేమే గెలిచామంటూ తానైతే చెప్పుకొచ్చింది. ఇక ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా ఎన్నో స్కూళ్ళు మరియు కాలేజీలు ఎన్నో పెట్టినప్పటికీ కూడా జనాలు వాటన్నిటినీ పక్కదో పట్టించి అటు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, వాళ్ళదేదో వేవ్ నడుస్తుంది అని అనుకుంటున్నానని, తొందరలోనే మా వేవ్ కూడా వస్తుంది అంటూ తానైతే చెప్పడంతో ప్రజెంట్ ఈ వ్యాఖ్యలు అందరినీ కూడా షాక్కి గురి చేశాయి. అదేంటి అంటే వీళ్ళు మళ్ళీ రావాలి అనే ఉద్దేశం కూడా ఉందా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉన్న టైంలో సడన్గా రోజా కనిపించి ఇలా మాట్లాడడంతో ఇక అందరూ సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా బతికే ఉంది, రోజా అయితే ప్రజెంట్ ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉందా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. అయితే సోషల్ మీడియాలో నా గురించి నేను ఆ పార్టీకి మారబోతున్నాను, ఈ పార్టీకి మారబోతున్నాను అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎలాంటి వాస్తవాలు లేవని, నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతానని, అదేవిధంగా నగరిలో నేను గెలిచినా ఓడినా నేను నగరి ప్రజలకి ఎప్పుడూ కూడా సహాయపడతానని, కోవిడ్ సమయంలో కూడా ఎంతో సహాయపడ్డానని, ఇప్పుడు కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా నగరి ప్రజల కోసం నేను ఎప్పుడు నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను, మీ అందరికీ అండగా ఉంటాను అని చెప్పిన వ్యాఖ్యలు ప్రజెంట్ అందరినీ కూడా షాక్కి గురి చేసాయి అనుకోవచ్చు. మరి నిజంగానే నగరి నియోజకవర్గానికి సంబంధించి తనకు అంత ప్రేమ ఉందా అంటే, ఒకప్పుడైతే చాలానే చేసింది అని చెప్పేసి చెప్పుకోవడం అయితే ఉంది. కానీ జనాలలో మాత్రం ఇంకా నెగిటివిటీయే ఉంది అనుకోవచ్చు. మరి వెయిట్ చేసి చూడాలి రోజా చెప్పిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఫ్యూచర్లో ఏమైనా అయితే నగరి ప్రజల కోసం నిలబడుతుందా లేదా అనేది.